హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు విలేజ్ స్టార్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే రాము నేను ఇక్కడ షార్ట్ ఫిల్మ్ గురించి కొన్ని షార్ట్స్ అయితే తీయడానికి వెళ్తున్నాము. మీరు చూస్తురండి. నమస్తే. ఏం రామ్, వెళ్దామా? వెళ్దాం. రెడీ. షూట్ రెడీనా? రెడీ. ఇదే లేట్. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటా, రండి షూట్కి వెళ్దాం. అక్కడ ఏమీ లొకేషన్ లేదు, ఇక్కడ ఏమి లొకేషన్ లేదని చూస్తున్నారా? లొకేషన్ ఉందండి, మీకు చూపిస్తాను. అక్కడ దూరం లాంగ్లో కొంగలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొంగలు షూట్ చేయాలని రామ్కి షార్ట్ ఫిలింకి ఉపయోగపడుతుంది అని లొకేషన్ ఉంది. కానీ కార్ట్లో మెమరీ కార్డు మర్చిపోయాడు. మెమరీ కార్డు మర్చిపోయాడు. మై గాడ్, ముఖ్యంగా లొకేషన్ ఇంకో కెమెరా ఉంది రాజు. ఈ కెమెరా ఆ కెమెరాలో పెట్టి మర్చిపోయి మళ్ళీ రిటర్న్ మేమైతే పోవాల్సి వస్తుంది. మేము అనుకున్నది ఒకటే, వచ్చిన తర్వాత అన్ని రివర్స్ అయినాయి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? ఇంటి దగ్గరికి, బత్తలపల్లికే. మళ్ళీ బత్తలపల్లి పోయి మళ్ళీ ఇదే ప్లేస్కి రావాలా. చూడండి ఫ్రెండ్స్, ఇంటికా తెలిసి జూలి తప్పనిసరిగా పోవాల్సి వచ్చి మెమరీ కార్డు మర్చిపోయి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి 5 కిలోమీటర్ల నుంచి వెనక్కి వచ్చి 5 కిలోమీటర్ల నుంచి మళ్ళీ ఇంట్లోకి పోయి చూడండి, నిజమా కాదనేది మీకు చూపిస్తా. ఇప్పుడు రామని అబద్ధం చెప్తున్నాను అనుకున్నాను, కానీ నిజం ఎంత అబద్ధం ఎంత ఇప్పుడే చూసాను. చూడండి, ఇది నిజం. ఇంకేమైనా తీసుకోవాలో చూసుకో ఇప్పుడే. ఓకే రైట్. చూడండి ఫ్రెండ్స్, ఇది కథ అనమాట జరిగింది. ఇది వాస్తవం అయితే. చలో సేమ్ మళ్ళీ అదే ప్లేస్కి వెళ్దాము. ఏవైతే మేము పొద్దున్నే ఫొటోస్ తీయాలని అనుకున్నామో ఆ ఫొటోస్ ఇప్పుడు తీస్తున్నాడు రాము. ఆ కొంగల లొకేషన్ అయితే బాగుందని కెమెరాతో షూట్ చేస్తున్నాడు. అదేవిధంగా నేను కూడా కెమెరా తీసుకొని నేను కూడా వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి లొకేషన్ చాలానే ఉన్నాయి. కెమెరాకి కావాల్సిన లెన్స్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ 3 రకాల లెన్స్లు ఉన్నాయి. ఒక్కొక్క లెన్స్ ఏమేమి ఉపయోగపడుతుందో అడుగుదాం రామజీని. ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందా? ఇది క్యానన్ 50mm అనమాట, అపేచర్ 1.8. సో దీంతో మనం వీడియోస్ తీస్తే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మంచి క్వాలిటీ వస్తుంది అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవటం కానీ, అంటే దీంట్లోకి లైటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో తర్వాత ఇది జూమ్ లెన్స్ 55 to 250mm అనమాట. దూరంగా ఉన్న వాటిని దగ్గరే తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో తర్వాత ఇంకొకటి ఇది 18 to 55 అనమాట. కొన్ని వైడ్ యాంగిల్ షాట్స్ తీయడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. సో మేజర్గా షూట్లో వాడే లెన్సెస్ అయితే ఇవి కాకుండా ఇంకా కొంచెం ప్రీమియం కెమెరాస్కి అయితే ఇంకా మంచి లెన్స్లు ఉంటాయి. అవి ఏంటంటే విచిత్రం ఏంటంటే కెమెరా బాడీ కంటే లెన్స్లు ఎక్కువ రేట్ ఉంటాయి. అవునా? సరే, ఇదంతా ఇంకా రికార్డింగ్ అయింది. రికార్డింగ్